Hi, welcome back to Engineering Drawing. I'm your Dr. Vasu. మనం లైన్ inclined to both the planes లో ప్రాబ్లమ్స్ చూస్తున్నాం. Continuation. A line AB has its end A 25 mm above HP. So reference line తీసుకున్నాం. 25 mm above ఒక లైన్ డ్రా చేసాం. అంటే A dash ఈ లైన్ మీద ఉండాలి. ఒక పాయింట్ తీసుకొని A dash అన్న 20 mm in front of VP. అంటే దీని నుంచి 20 mm డిస్టెన్స్ లో మనం గనక ఒక లైన్ డ్రా చేస్తే ఈ లైన్ మీద ఉండాలి పాయింట్. ఓకే, 20 mm. అంటే ఏ డాష్ అనేది ఒకే ప్రొజెక్టర్ మీద ఉంటుందని తెలుసు కాబట్టి సో ఏ డాష్ నుంచి మనం ఒక ప్రొజెక్టర్ డ్రా చేస్తే ఇదే ఏ అవుతుంది. సో ఒక ఎండ్ ఫిక్స్ అయిపోయింది మనకి. నెక్స్ట్ ఎండ్ బి ఈజ్ 60 mm అబోవ్ హెచ్పి. హారిజాంటల్ ప్లేన్ కి అంటే రిఫరెన్స్ లైన్ కి 60 mm పైన ఉందన్నమాట. అంటే ఫ్రంట్ వ్యూలో పాయింట్ బి అనేది 60 mm హైట్ లో కనిపిస్తుంది. దీన్ని 60 mm మార్క్ చేస్తాం. ఇది లోకస్ ఆఫ్ బి అన్నాం ఫ్రంట్ వ్యూలో. ఓకే, ఇప్పుడు డిస్టెన్స్ బిట్వీన్ ఎండ్ ప్రొజెక్టర్స్ అని ఇచ్చారు. అంటే డిస్టెన్స్ బిట్వీన్ ఎండ్ ప్రొజెక్టర్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ఏ డాష్ అనేది ఒక ఎండ్ ప్రొజెక్టర్, ఇంకొక ఎండ్ బి డాష్ గుండా పాస్ అయ్యే ప్రొజెక్టర్ ఇంకొక ఎండ్. ఈ రెండిటి మధ్య ఉండే డిస్టెన్స్, ఈ డిస్టెన్స్ ని డిస్టెన్స్ బిట్వీన్ ద ఎండ్ ప్రొజెక్టర్స్ అని పిలుస్తాం. అలాగే ఇక్కడ ఏమన్నాడంటే డిస్టెన్స్ బిట్వీన్ ఎండ్ ప్రొజెక్టర్స్ ఆఫ్ ద లైన్ వెన్ మెషర్డ్ ప్యారలల్ టు ద లైన్ ఆఫ్ ఇంటర్సెక్షన్. అంటే హెచ్పి అండ్ విపి లైన్ ఆఫ్ ఇంటర్సెక్షన్, హెచ్పి విపి ఇంటర్సెక్ట్ చేసుకుంటే వచ్చే లైనే రిఫరెన్స్ లైన్ XY. సో ఈ XY కి ప్యారలల్ గా మనం మెషర్ చేసినప్పుడు అంటే ఈ డిస్టెన్స్ ఇలా అది 60 mm అనమాట. సో 60 mm మార్చేస్తాం. సో అంటే బి డాష్ ఈ ప్రొజెక్టర్ మీద ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఈ లోకస్ మీద ఉంటుందని మనకి తెలుసు, ఆల్రెడీ నోట్ చేసాం. సో ఈ రెండిటి ఇంటర్సెక్షన్ పాయింటే బి డాష్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఏ డాష్ బి డాష్ జాయిన్ చేస్తే ఫైనల్ ఫ్రంట్ వ్యూ అవుతుంది. ఈ యాంగిల్ ని అప్పర్ ఎండ్ యాంగిల్ అని పిలుస్తాం. ఓకే, సో బి డాష్ ఒకే ప్రొజెక్టర్ మీద ఉంటాయి కాబట్టి ఒక ప్రొజెక్టర్ డ్రా చేస్తాం. బి అనేది ఈ రిఫరెన్స్ లైన్ కింద ఎక్కడో ఉంటుంది, ఎక్కడ అన్నది తెలియదు, మనం కనుక్కోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ఈ లైన్ హారిజాంటల్ ప్లేన్ తో యాంగిల్ చేస్తుంది కొంత యాంగిల్. ఓకే, ఇప్పుడు దాన్ని ఏం చేద్దాం అంటే ప్యారలల్ టు హెచ్పి చేద్దాం. అంటే ఏ డాష్ బి డాష్ ని ఏ డాష్ సెంటర్ గా బి డాష్ ని ఇలా రొటేట్ చేస్తే ఒక ఆర్క్ ఆఫ్ ఎ సర్కిల్ లాగా మూవ్ అవుతుంది. ఎంతవరకు? ఈ లైన్ హెచ్పికి ప్యారలల్ గా ఉండేంత వరకు. సో B2 డాష్ వచ్చింది. ఇక్కడ నుంచి ఒక ప్రొజెక్టర్ డ్రా చేస్తే B2 అన్నది దాని టాప్ వ్యూ ఇక్కడ వస్తుంది. ఓకే, ఇంకా ఏమి ఇచ్చారు మనకి డేటా? ద ఎండ్ బి ఈజ్ 60 mm అబోవ్ హెచ్పి అండ్ ద లైన్ ఈజ్ ఇన్క్లైన్డ్ అట్ 30 degrees టు విపి. ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే 30 degrees లో ఒక లైన్ డ్రా చేద్దాం. 30 degrees లో ఒక లైన్ డ్రా చేస్తే ఈ 30 degrees అనేది ట్రూ ఇంక్లినేషన్ విపితో, అంటే యాంగిల్ 5. ఇది టాప్ వ్యూలో మనకు కనిపిస్తుంది అని అంటే మనం లైన్ హెచ్పికి ప్యారలల్ గా తీసుకున్నాం కాబట్టి హెచ్పికి ప్యారలల్ గా తీసుకున్నప్పుడు దాని ట్రూ లెంగ్త్ కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ ఈ ప్రొజెక్టర్ ని ఈ లైన్ రెండు ఇంటర్సెక్ట్ చేసుకునే పాయింటే మనకి B2 అవుతుంది. ఏ B2 అనేది ట్రూ లెంగ్త్ అవుతుంది, యాక్చువల్ లెంగ్త్ లైన్ ది. ఓకే, సో ఇది మార్చేసిన తర్వాత బి నుంచి ఒక లైన్ డ్రా చేద్దాం, హారిజాంటల్ లైన్ డ్రా చేస్తే దీన్ని లోకస్ ఆఫ్ బి అని పిలవచ్చు. ఎందుకంటే బి అనేది ఈ యాంగిల్ చేస్తున్నప్పుడు ఇదే డిస్టెన్స్ లో ఉంటుంది కానీ ఇక తక్కువ ఎక్కువలో ఉండదు. కాబట్టి ఇది లోకస్ ఆఫ్ బి ఇన్ ద టాప్ వ్యూ. ఇంకొక విషయం ఇక్కడ ఏంటంటే టాప్ వ్యూలో బి అనేది డిఫరెంట్ లోకస్ మీద ఉంటుంది, రెండోది ఈ ప్రొజెక్టర్ మీద ఉంటుందని తెలుసు కాబట్టి ఈ రెండు ఇంటర్సెక్ట్ చేసుకునే పాయింట్ ఇది అనమాట, యాక్చువల్ గా పాయింట్ బి. సో దీన్ని పాయింట్ బిగా మార్చేద్దాం. ఓకే, సో పాయింట్ బి వచ్చింది. ఏ తెలుసు, ఏబి జాయిన్ చేద్దాం. ఇది ఫైనల్ టాప్ వ్యూ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఈ లైన్ అంటే టాప్ వ్యూలో కనిపిస్తున్న ఈ యాంగిల్ ఏంటంటే అప్పర్ ఎండ్ యాంగిల్ అవుతుంది టాప్ వ్యూలో. సో బీటా మెజర్ చేయొచ్చు. ఇప్పుడు మనకి ఇది ట్రూ లెంగ్త్ అని తెలుసుకున్నాం. B2 అనేది ట్రూ లెంగ్త్ అని అర్థమైంది. దీన్ని మెజర్ చేసి ఇప్పుడు లైన్ విపికి ప్యారలల్ గా ఉంది అని అస్యూమ్ చేసుకున్నాం. విపికి ప్యారలల్ గా ఉందంటే ఫ్రంట్ వ్యూలో ట్రూ లెంగ్త్ కనిపిస్తుంది, ట్రూ ఇంక్లినేషన్ వస్తుంది. కాబట్టి ఈ AB2 రేడియస్ గా ఏ డాష్ సెంటర్ గా
ఈ లోకస్ ని కనుక మనం కట్ చేస్తే ఇదే పాయింట్ B1 డాష్ అవుతుంది, అంటే ట్రూ లెంగ్త్ ఇది. ఓకే, ఇది ట్రూ లెంగ్త్, ట్రూ ఇంక్లినేషన్ కూడా. అంటే ఇప్పుడు ఇక్కడ మనకి ఈ లైన్ చేస్తున్న యాంగిల్ నే థీటా అని పిలవచ్చు, అంటే యాంగిల్ విత్ HP అన్నమాట. సో అపరెంట్ యాంగిల్స్ కనుక్కున్నాం, ఫైనల్ ప్రొజెక్షన్స్ కనుక్కున్నాం, ట్రూ లెంగ్త్ కనుక్కున్నాం, కావాల్సిన డేటా ఇదే. సో ఈ ప్రాబ్లం బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలపండి. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.